Hey guys, welcome back to my channel. It's me Ammo. ఏంటి మా పాప దేవుడి ఫోటో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, శ్రీరామనవమి స్పెషల్ కదా. సో ఆ ఫోటో క్లీన్ చేసి బొట్టు పెడుతుంటాను. నేను పెడతానమ్మా అంటే సరే అని చెప్పి వదిలేసాను ఇంకా నేను. సో ఈ ఫోటో మేము కొనుక్కుందైతే కాదు, అది మా హస్బెండ్ వాళ్ళ ఎండి సార్ వాళ్ళ ఇంట్లో పూజకి వెళ్ళినప్పుడు మాకు అది ఇచ్చారనమాట. అంటే అందరికి అది లోపల సిల్వర్ అనమాట. సీతారాముడి కళ్యాణం ఫోటో, పట్టాభిషేకం ఫోటో అనమాట అది. సో అది నాకు అది మా ఇంట్లోకి వచ్చి 4 or 5 years అనమాట. సో అప్పటి నుండి ఇలా శ్రీరామనవమికి ఎవ్రీ శ్రీరామనవమికి పూజ చేసి ప్రసాదం పెట్టుకుంటాను. అంతకుముందు చేసేదాన్ని కాదు, నేను టెంపుల్కి వెళ్ళిపోయేదాన్ని డైరెక్ట్గా. సో ఎప్పుడైతే మా ఇంట్లోకి వచ్చారో సీతారాముడు, అప్పటి నుండి నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ రోజు నేను అంతా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది, స్నానాలు అయిపోయినాయి, అన్న అయిపోయింది. నేను ప్రసాదం రెడీ చేస్తున్నా. మా పాపని అమ్మ నేను చేస్తాను అమ్మ, నేను బొట్టు పెడతాను అంటే ఇంకా నేను సరే అని చెప్పి వదిలేసా. అప్పుడప్పుడు మనం వదిలేయాలి కదా, అట్లా పిల్లల్ని చేస్తా అన్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. అట్లా బాగానే చేసిందిలే. తనకు అన్నీ ఇష్టమే అనమాట, కొంచెం పేషెన్స్ ఎక్కువనే మా పాపకి, ఇష్టంగానే చేస్తుంది. అయిపోయింది చూడండి, చూపిస్తుంది అయిపోయిందని. అప్పుడప్పుడు ముగ్గు కూడా పెడుతుంటాను. నాకు అప్పుడు నా హెల్త్ బాగాలేకున్నా, నేను దేవుడి దగ్గరికి రాని రోజుల్లో కూడా తను చేయనా అంటే చేస్తుంది అనమాట. మరి అంత హెవీగా చేయకుండా ఏముంటారు మా పిల్లలు. ఇంకా తనకి నేర్పించాను ఎంతో అంత కాబట్టి తను చేసేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అనే ప్రాసెస్ లో చేసేస్తుంటాను. అందుకని మనం కూడా కొంచెం పిల్లలకి కొన్ని పనులు నేర్పించాలి. నేర్పిస్తేనే అది మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. ఇది రాగి చెంబు నేను బయట పెడతాను కదా ప్రతి ఫ్రైడే, అది కూడా నేనే పెడతా అని చెప్పి అనింది మా పాప. అంటే ఇంకా నేను వాష్ చేసి ఇస్తే తను పెట్టేస్తుంది చూడండి. పూజ చేసేసింది, ఇంకా చెంబు కూడా పెట్టేస్తా అని చెప్పి అనింది పాప. ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకోవాలి పూజలప్పుడు అంటే కూడా ఓకే అంటది. కొంచెము వద్దు అని చెప్పి అంటది కానీ కొంచెం ఇంకేసుకోవాలి, ఇంకా పండగ అప్పుడు వేసుకోకపోతే ఎట్లా అంటే వేసుకుంటది. అన్నీ చూపించాలి, ట్రెడిషనల్ డ్రెస్ వేయించాలి అన్ని. ఆ ముగ్గు బాగుందా చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా పూజ అయిపోయింది, దేవుడికి ప్రసాదం పెడుతున్నాను నేను. మ్యాచ్ బాక్స్ ఏదో లేదు అంటే తీసిస్తుంది మా పాప. అగరబత్తి దాంట్లో వచ్చింది ఫ్రీ ఒకటి. మా బాబు మా పాపని ఏదో అంటున్నాడు, నాకు నవ్వు వస్తుంది కానీ నేనేం నవ్వట్లేదు. మళ్ళీ అది అలుగుతుంది నేను నవ్వుతే. అయిపోయింది ప్రసాదం. వడపప్పు పానకం పెట్టుకున్నాను నేను. నాకు వచ్చినట్టు చాలా చిన్నగా పూజ చేసుకుంటానండి నేను, మరి ఎక్కువ ఏదో ఆడంబరాలకు వెళ్ళను నేను. సింపుల్ గా నీట్ గా చేసేస్తాను నేను. ఇప్పుడు ఇది అయినాక టెంపుల్కి వెళ్తాము. హాయ్ అమ్మా. హాయ్.
ఇంకా నెక్స్ట్ మా పాప, నేను అయిపోయాక మా పాప దండం పెట్టుకుంది దేవుడికి. ఫైనల్లీ నా పూజ కంప్లీటెడ్. ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్తాను. ఇంకా ఎంత పీస్ఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు పానకం వడపప్పు మనమే చేసుకొని తింటే బాగుంటది కదండి. కొంచెం మన నేబర్స్ కి వాళ్ళకి ఇస్తే బాగుంటది అని చెప్పి అట్లనే మా అక్క వాళ్ళకి, మా తోడుకోడళ్ళకి కూడా పంపించాను. అలా వేసి ఇస్తే మా పాప తీసుకెళ్తుంది. టెంపుల్కి వచ్చేస్తాం మా బావ, మా అక్క. ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను. దీని నిండా పానకం రెడీ చేశారు. బయట డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. మా హస్బెండ్, మా పాప, నేను, మా అక్క. ఇంకా అది అయిపోయింది ఫైనల్ గా. మా చిన్న తోటికోడలు, మా పాప పక్కన చూడండి, మా బావగారు, మా పాప, మేము వస్తూనే ఉన్నారు. మంచి లంచ్ టైం కదా, అసలు విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోయింది. ఇంకా పబ్లిక్ చాలా మంది వచ్చారు. పానకం, పులిహోర, వడపప్పు అయిపోయింది. ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.